అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, పిలిస్తే పలికే దేవుడు శ్రీ సత్యసాయినాథుడు. సత్యసాయి రామ సాకేత సార్వభౌమ, నీ దివ్యనామ స్మరణ నిరతము రక్షమాకు. సత్యసాయి రామ సాకేత సార్వభౌమ, నీ దివ్యనామ స్మరణ నిరతము రక్షమాకు. ఋష్యమూక పర్వతాన నిన్ను చూసినప్పుడు రామ శ్రీరామ అని వెంట తిరిగినాము. కడలిపైన వారధి నువ్వు కట్టదలచినప్పుడు రాళ్లపైన రామ అని వ్రాసి మోసినాము. సత్యసాయి రామ సాకేత సార్వభౌమ, నీ దివ్యనామ స్మరణ నిరతము రక్షమాకు. బృందావన సీమలోన సంచరించినప్పుడు కృష్ణ కృష్ణ అంటూ కలవరించినాము. రాముడవు శ్యాముడవు నీవే కదా స్వామి, నీ దర్శనము వల్ల పులకించు బ్రతుకులెల్లా. నీ దర్శనము వల్ల పులకించు బ్రతుకులెల్లా. సత్యసాయి రామ సాకేత సార్వభౌమ, నీ దివ్యనామ స్మరణ నిరతము రక్షమాకు. బెంగుళూరు దగ్గర రవిశంకర్ గారని ఒక మహానుభావుడు ఉన్నారు. రవిశంకర్ గారు ఆయన ఒక యోగి. తన యోగముతోటి ఎంతోమందికి ఆరోగ్యము చేకూరుస్తూ ఉన్నారు. ఆయన పేరు రవిశంకర్ గారు. పండిట్ రవిశంకర్ వేరు, ఈయన రవిశంకర్ గారు. ఒకసారి ఆయన ఆశ్రమంలో ఒక ఆయన వచ్చి అన్నాడు, స్వామి నాకు కాళ్ళు పట్టేస్తున్నాయి స్వామి, కీళ్ళు పట్టేస్తున్నాయి అన్నాడు. ఎవరితోటి? రవిశంకర్ గారితో. రవిశంకర్ గారు అన్నారు, ఇప్పుడు ఎలా ఉంది అన్నారు. కాళ్ళు పట్టేస్తున్నాయి స్వామి, కీళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి. అది సరే, ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే కాస్త కాళ్ళు చేతులు బాగా కదిలించుకొని చూసుకొని, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది స్వామి అన్న. బాగుంటుంది. అప్పుడప్పుడు ఓం 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 అని చెప్పుకుంటూ ఉండు, తగ్గిపోతుంది, నీకు ఆరోగ్యం బాగుంటుంది అని ఆయన అన్నారు. అలాంటి ఆయన ఒకసారి బెంగుళూరులో సర్వమత మహాసభలు జరిపాడు. సర్వమత మహాసభలు. ఆ సభలు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే కారులో బయలుదేరి వైట్ ఫీల్డ్కి వచ్చారు. దేనికి? బాబా గారి దర్శనం కోసం.
వైట్ ఫీల్డ్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. వాళ్ళు అన్నారు, బాబా గారు దర్శనం ఇవ్వటం అయిపోయిందండి అన్నారు. ఈయన ఒక్కడనే లోపలికి వెళ్ళనిచ్చారు. అలా లోపలికి వెళ్ళాడు. బాబా గారేమో లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమన్నారంటే, ఓ కుర్చీ వేసి కూర్చోండి సార్, మరి స్వామి ఏమో లోపలికి వెళ్ళారు, కూర్చోండి అని అన్నారు. ఆయన ఒక కుర్చీలో కూర్చున్నాడు. రవిశంకర్ గారు ఒక 1 అవర్ కూర్చున్నాడు. కొంతమంది ఆయన్ని చూశారు. ఓ, రవిశంకర్ గారు వచ్చారా, గంట సేపు అయింది ఆయన వచ్చి, ఆయన లోపలికి పిలవలేదే అని అనుకుంటున్నారు. 1 అవర్ అయిన తర్వాత స్వామి కబురు చేశారు, లోపలికి రమ్మని. ఆయన లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళారు, స్వామి మాట్లాడారు, ఆశీర్వదించారు, పంపించారు. ఆయన బయటికి వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు చూసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి, సార్ మీరు 1 అవర్ అయిందా సార్ వచ్చి అంటే, ఏంటి మిమ్మల్ని పిలవలేదా ఇప్పటిదాకా అనే అర్థంతో అడిగారు. ఆయన అన్నాడు, ఈ కలియుగంలో 1 గంటలో భగవంతుని దర్శనమైంది తెలుసా. ఈ కలియుగంలో 1 గంటలో భగవంతుని దర్శనమైంది అన్నాడు. కారెక్కి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఢామ్మని పడిపోయారు. వాళ్ళు ఏదో చెప్తాడు, ఏదో రాద్దామని చెప్పి అనుకున్నారు. వీళ్ళు 1 గంటలో భగవంతుని దర్శనమైంది తెలుసా కలియుగంలో అన్నాడు ఆయన. బాబా అంటే ఎనలేని ప్రేమ ఆయనకి. బాబా అంటే ఎంతో గౌరవం. బాబా అంటే ఎంతో ప్రేమ. ఆయన అంటారు, బాబా ప్రపంచం మానవాళి మొత్తానికి అద్భుతమైన సూక్తులు చెప్పారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. ఎవరండి చెప్పేది అట్లా? అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. లవ్ ఆల్, సర్వ్ ఆల్. ఎవరికి? ప్రపంచం మొత్తానికి. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. అందరూ కూడా ప్రేమగా ఉండండి. అందరూ కూడా తోటి వాళ్ళకి సహాయపడండి. లవ్ ఆల్, సర్వ్ ఆల్. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. ప్రపంచ మానవాళి కోసం ఆయన ఒక 5 సూత్రాలు చెప్పాడు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. ఈ 5 పాటించండి. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటటువంటి. ఏం పర్వాలే మీకు, అలా చేయండి అని ఆయన ఒక 5 సూత్రాలు చెప్పాడు. ఈ 5 సూత్రాలు మీరు ఆచరించండి. ఇంకేం అక్కర్లా. ఏం ఆచరిస్తాం? అసలు ఒక్కొక్కటే చాలు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటటువంటి ఈ 5 మీరు పాటించండి. అంతా కూడా బాగుంటుంది. అంతా కూడా బాగుంటుంది.
శ్రీరామచంద్రుడు వచ్చాడు ఏదో సత్యమని, ధర్మమని. శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు శాంతి అని, ప్రేమ అని, అహింస అని. సత్యసాయి పరమాత్ముడు వచ్చాడు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అని. అన్ని అవతారముల యొక్క సమ్మేళన స్వరూపము సత్యసాయి భగవానుడు అని చెప్పి అంటే ప్రపంచం మొత్తానికి సూక్ష్మంగా ఈ సూత్రాలు పాటించండి, చాలు 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 అని ఆయన చెప్పారు. ఈయన అన్నాడు, ఈయన ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈయన స్లోగన్ ఏంటి? ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానో తెలుసా? బాబా గారి దగ్గర నుంచి. ఆర్ట్ ఆఫ్ లవింగ్ బాబా గారిది. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని నేను తీసుకున్నాను. బాబాని దర్శనం చేసుకోవటం కోసం ఎంతోమంది విదేశీయ మహిళా మణులు ఎంతోమంది వచ్చారు. ఒక ప్రాంతం కాదు, ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారనేది ఎవరికి అర్థం కాదు. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరికీ భగవాన్ బాబా అపరిమితమైనటువంటి ప్రేమతోటి రండి రండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం, రండి అని అందరినీ కూడా ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్లో ప్రవేశించిన తర్వాత ఒక గోల, ఎవరి గోల వాళ్ళది, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి అనారోగ్యాలు వాళ్ళవి కదా. బాబా 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 అని పాపం అందరూ కూడా గోల గోల పెడుతున్నారు. వాళ్ళ కష్టాలు చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఎన్ని వింటారు పాపం ఆయన. అందరూ ఒకటే గోల, ఒక భాష కాదు, ఎన్ని భాషలో, ఎన్ని గోలలో, ఎన్ని అనారోగ్యాలు, అందరూ కూడా బాబా 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 అని తమ తమ అనారోగ్యాలు పాపం చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఎవరికి చెప్పుకుంటారు? పాపం వచ్చి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈయనేమో మహాదయామయుడు, కరుణాఘనుడు. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ. ఏమని చెప్పారు స్వామి? డోంట్ వర్రీ, డోంట్ వర్రీ. I will give you physical, mental and spiritual happiness. Don't worry, don't worry, don't worry. స్వామి అన్నారు, ప్లీజ్ నన్ను మీరు మర్చిపోకండి, నన్ను మీరు మర్చిపోకండి. మనం ఏటీఎం అంటాం చూసారా? ఏటీఎం అంటే ఏంటి? ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ, ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ, ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ.
డోంట్ వరీ, ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ. ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. ఇదేంటండి, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని అనారోగ్యాలు, అన్నిటికీ మందేంటి? ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ. ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. బాబా 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 బాబా. I will give you physical protection, mental protection and spiritual protection అని భగవాన్ బాబా చెప్పారు. ఎన్ని వందల మంది ఎన్ని సమస్యలతో వచ్చినా సరే స్వామి అదే సమాధానం, నన్ను మర్చిపోకండి, I will see you. భగవాన్ బాబా చెప్తున్నారు, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి, మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి, మీకు బాగా ఆనందంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి, మీకు కన్నీళ్ళు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంకెప్పుడు జ్ఞాపకం తెచ్చుకోండి, ఎప్పుడు? సర్వకాల సర్వావస్థల్లో నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. సర్వకాల సర్వావస్థలలో నన్ను గుర్తుపెట్టుకోండి అన్నారుగా స్వామి. ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ అని. సరిగ్గా కృష్ణుడు అర్జునుడు వాళ్ళిద్దరికీ చిన్న సంభాషణ జరిగింది. కృష్ణుడు అన్నాడు అర్జునుడితోటి, సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ, సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ, సర్వకాలముల యందు మాం నన్ను అనుస్మర స్మరిస్తూ, కాదు వితౌట్ ఎనీ గ్యాప్ నన్ను స్మరిస్తూ, యుధ్యచ యుద్ధము చేయి. సర్వకాల సర్వావస్థలలో నన్ను స్మరిస్తూ యుద్ధము చేయి. ఇప్పుడు మనం చేయటంలో యుద్ధం, ఇది యుద్ధమేగా. ఈ సంసారము కూడా యుద్ధమే కదా, జీవితం కూడా యుద్ధమే కదా. సర్వకాల సర్వావస్థలలో నన్ను స్మరిస్తూ యుద్ధము చెయ్యి. అక్కడ రణరంగంలో ఉన్నాడు అర్జునుడు, ఇక్కడ అలాగే ఉన్నాం మనం. అయినా సరే నన్నెప్పుడు కూడా మర్చిపోకండి. మా మనుస్మర యుధ్యచ, అప్పుడప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవడం కాదు. అనుస్మర అంటే అర్థం ఏంటి? వితౌట్ ఎనీ గ్యాప్ నన్ను స్మరిస్తూ యుద్ధము చెయ్యి. అదే మీకు నేను ఇచ్చేటటువంటి ఒక దివ్యమైనటువంటి సందేశం అని భగవాన్ బాబా చెప్తున్నారు. ఒక ఆయన ఒక చాలా ఖరీదైనటువంటి విలువైనటువంటి అపురూపమైనటువంటి జాగ్వార్ కారు కొని స్వామికి ఇచ్చాడు. ఏ కారు? జాగ్వార్ కారు. ఆయనకి లెక్కే ఉంది. పెద్ద గొప్పగా పాపం తీసుకొచ్చి ఇచ్చాడు. నేను ఇచ్చానని చెప్పి అనటానికి వీలు లేదు. అక్కడ లైన్లో అడిగి కూర్చున్నాడు. అన్నాడాయన, స్వామి, ఇన్ ఇండియా దిస్ ఈజ్ ద బెస్ట్ కార్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నాడు. నేను ఇచ్చాను అనలా పాపం,
ఏమన్నాడు, భారతదేశంలో ఇటువంటి కారు ఇది ఒక్కటే స్వామి అన్నాడు. ఇన్ ఇండియా దిస్ ఈజ్ ద బెస్ట్ కార్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నాడు. భగవాన్ బాబా అన్నారు, సారే దునియా మే ఐసా సాయి బాబా ఏక్ హీ హై బంగారు. సారే దునియా మే ఐసా సాయి బాబా ఏక్ హీ హై బంగారు. స్వామి అంటే మాటలు కాదు, ఒక అపురూపమైన పరమాద్భుతమైన తపశ్శక్తి చేత మనం సత్యసాయి నాథుని పాదాల దగ్గర పడ్డాం. అది మామూలుగా తమాషాగా జరిగేది కాదు, కాకతాళీయంగా జరిగేది కాదు. ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అందుకని నేను పుట్టబడితే వెళ్ళాను, అవన్నీ తీసేయండి. సత్యసాయి పరమాత్ముని యొక్క అపారమైనటువంటి దయ వల్ల మనము స్వామి పాదాల దగ్గర పడగలిగాము. సారే దునియా మే ఐసా సాయి బాబా ఏక్ హీ హై బంగారు అన్నారు భగవాన్ బాబా. బెంగళూరులో ఒక కృష్ణ విగ్రహం మైసూర్ మహారాణి ఎవరు స్వామిని ప్రార్థించి ఇచ్చింది. కృష్ణ విగ్రహం, పెద్ద విగ్రహం, చతుర్భుజుడైనటువంటి 4 భుజాలు ఉన్నటువంటి కృష్ణ విగ్రహం. స్వామి సరే అన్నారు, విగ్రహం వచ్చింది. మన సేవాదళకి చెప్పారు. మన సేవాదళకి చెప్తే బాగా తోమేస్తారుగా, బాగా తోమేశారు. తోమి 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 బంగారంలాగా తయారు చేశారు. ఇంకా లోపలికి ఎవరు రాలేదు, స్వామి వచ్చారు. ఆ విగ్రహాన్ని మధ్యలో అలా పెట్టారు. స్వామి అక్కడి నుంచి చూస్తున్నారు. కొంచెం ఇటు జరపండి అన్నారు, జరిపారు. కొంచెం ఇటు జరపండి అన్నారు, జరిపారు. ఇంకా కొంచెం తోమాలేమో చూడండి అన్నారు, తోమేమో స్వామి అని చెప్పారు. సరే, ఈ తోమటం అంతా అయిన తర్వాత తల 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 బంగారపు విగ్రహంలాగా మెరిసిపోతుంది. ఏంటది? కృష్ణ విగ్రహం. చతుర్భుజుడైనటువంటి 4 చేతులు ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విగ్రహం అన్నమాట. సరే, స్వామి చూస్తున్నారు. అప్పుడు మొట్టమొదట ఒక ఆవిడ లోపలికి ప్రవేశించింది. ఆవిడ ఎవరావిడ? ఈ ఆ పక్కనే ఆశ్రమం ఉన్నది ఆవిడ, శ్రీమతి రతన్లాల్ అంటారే ఆవిడ. ఆవిడకి ఒక్కదానికి పర్మిషన్ ఉంది లోపలికి రావటానికి. ఆవిడ వచ్చింది. సరే, స్వామి చూశారు ఆవిడ్ని. దాదా అని చెప్పన్నారు. అక్కడ ఆ గట్టు దగ్గరికి వచ్చింది. స్వామి చెయ్యి ఇచ్చి మెల్లిగా పైకి తీసుకొచ్చారు. స్వామి అన్నారు, కృష్ణ విగ్రహ కైసా హై అన్నారు. ఏమన్నారు? కృష్ణ విగ్రహం ఎలా ఉంది అన్నారు. ఆవిడ చూసింది. ఎవరెవరు ఉన్నారు అక్కడ? స్వామి, ఆవిడంది, మేరా సాయి కన్నయ్యకి సమాన్ దునియా మే కోయి సుందర్ నహి అని చెప్పేసి, నా సాయి కన్నయ్యతో సమానంగా ప్రపంచంలో ఎవ్వరూ అందంగా ఉండరు స్వామి అని చెప్పాను. ఒకటే మాట. మనమేమనుకుంటాం, అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగా తోమారు, భలే మెరుస్తోంది, బంగారంలాగా ఉంది అనేవేవో అనుకుంటాం.
నా స్వామితో సమానంగా ఎవ్వరూ అందంగా ఉండరు స్వామి అని చెప్పింది. స్వామి ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఆ పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో అన్నారు, సాయి కన్నయ్య అంటే నేనే. ఏమన్నారు? సాయి కన్నయ్య అంటే నరేంద్ర అని ప్రిన్సిపాల్ అన్నమాట. సాయి కన్నయ్య అంటే నేనే. పాపం స్వామికి అంత ఆనందం కదా. ఏం విగ్రహం స్వామి, నీలాగా నాకు అందంగా ఎవరు ఉంటారు అంటున్నాడు. ఎంత ప్రేమ చూడండి. స్వామిని అలా ప్రేమించేవాళ్ళు, స్వామి అంటే ఆరాధించేవాళ్ళు, స్వామి అంటే భక్తితో ఉండేవాళ్ళు ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఉన్నారు కదా. అలా అంది ఆ మహాతల్లి. స్వామి ఏదన్నా మంచి మెసేజ్ ఇవ్వండి స్వామి. ఏదన్నా మంచి, మనకి ఎన్ని మెసేజ్లు ఇచ్చినా మళ్ళీ మొదలే, మనం ఉన్నవన్నీ ఆచరిస్తున్నట్టు మళ్ళీ ఫ్రెష్గా మెసేజ్ ఇవ్వండి స్వామి. అప్పుడు భగవాన్ బాబా అన్నారు, మై మెసేజ్ ఈజ్ లవ్ 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 అండ్ సర్వీస్, దట్ ఈజ్ మై మెసేజ్ అన్నారు బాబా. ప్రేమ 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 సేవ, ఇదేనా ఇదేనా? ఎవరన్నా అంటారండి ఇటువంటి మాటలు? ఎవరైనా మహానుభావులు, ఎంతోమంది మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటి మాటలు అంటారా? లవ్ లవ్ లవ్. ఆ ఒక్క ప్రేమతోటి ప్రపంచం మొత్తాన్ని జయించుకొచ్చేసాడు స్వామి. ఓ బాణం లేదు, చక్రం లేదు, ఏమీ లేవు, కర్ర కూడా లేదు, ఏమీ లేవు. ఓ జేబురుమాల పట్టుకోవటం, ఇలా ప్రపంచం మొత్తాన్ని మై మెసేజ్ ఈజ్ లవ్ లవ్ అండ్ లవ్. అబ్బా, ఆ మాటకే పడిపోయారు కదండి, ప్రపంచం అంతా పడిపోయారు కదా, అవునా కదా? ఒక ఆవిడంది, స్వామి రోజు పూజ చేసుకుంటూనే ఉన్నాం స్వామి, రోజు పూజ చేసుకుంటూనే ఉన్నాం. ఆ రూపమేమో మనస్సులోనేమో నిలవట్లేదు. ఇక అందరికీ ఉన్న ప్రాబ్లమే పాపం ఆవిడ స్వామితో రూపమేమో మనస్సులో నిలవటం లేదు. ఏం చేయాలి స్వామి అని అడిగి భగవాన్ బాబా అన్నారు, రూపం కోసం అలా ఇబ్బంది పడకండి, నామాన్ని పట్టుకోండి, రూపం వస్తుంది. నామాన్ని పట్టుకోండి, రూపం వస్తుంది. ఇక్కడ చాలామంది కూర్చున్నారనుకోండి, ఓ రామయ్య రామయ్య అని 2 సార్లు అన్నామనుకో, రామయ్య లేచి నిలబడతాడు, పిలిచారా అంటాడు. కృష్ణయ్య కృష్ణయ్య అని అన్నామనుకో, కృష్ణయ్య లేచి నిలబడతాడు. ఆ మాట, ఆ నామం అన్నదే అతన్ని తీసుకొచ్చి నిలబెడుతుంది అక్కడ. అర్థమైందా? అలా చెయ్యి అన్నారు. ఒక ఆవిడ అంది, స్వామి ధ్యానానికి ఉదయం మంచిదని చెప్పి అంటారు కదా, నేనేమో
ఆ పిల్లాడిని సిద్ధపరచాలి, మా ఆయన్ని చూసుకోవాలి, ఆయనకి ఆరోగ్యం బాగుండటం లేదు, ఆయనకి చూసుకోవాలి, వాడికి చూసుకోవాలి. మరి ఉదయమే అంటే ఎట్లా స్వామి? నువ్వు పని చెయ్యి, నువ్వు సేవ చేసుకో, ఆ సేవ ఆరాధనగా మారిపోతుంది. నువ్వు సేవ చేసుకుంటూ ఉండు, మనస్సులో నన్ను తలుచుకుంటూ ఉండు, అది ఎలా మారిపోతుంది? ఆరాధనగా మారిపోతుంది. తపనతో ఉండు, అది తపస్సుగా మారిపోతుంది. తపనగా ఉండు, తపస్సుగా మారిపోతుంది. నువ్వు ప్రేమతోటి ఉండు, అది ప్రార్థనగా మారిపోతుంది. ఎవరిని విసుక్కోబాకు, అందరితోటి ప్రేమగా ఉండు. ఆ ప్రేమ ఎలా మారిపోతుంది? ఆరాధనగా మారిపోతుంది. అప్పుడు జీవితం అంతా ఎలా ఉంటుందో తెలుసా? ఒక తీర్థయాత్రలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది ఇక్కడ కబుర్లు చెప్తే కదా. ఆ రంగంలో దిగితే తెలుస్తుంది. అలా చెయ్యి నువ్వు, నీ జీవితం అంతా కూడా తీర్థయాత్రలాగా మారిపోతుంది. తెలిసిందా అని చెప్పి పాపం స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఇలా చెప్పి 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 కేరళలో బిల్వమంగళుడు అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరేంటి? బిల్వమంగళుడు. అందరికీ తెలుసు బిల్వమంగళుడు కృష్ణుడి గురించి అలా ధ్యానం చేయగానే కృష్ణుడు వచ్చి కూర్చుంటాడు, కృష్ణుడితోటి మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి. ప్రతిరోజు కృష్ణుడు వచ్చి కాసేపు కూర్చుంటాడు ఆయనతో మాట్లాడటానికి. ఎవరి దగ్గర? బిల్వమంగళుడి దగ్గర. ఆ బిల్వమంగళుడి దగ్గరికి ఒక అతను వచ్చాడు. వచ్చి, నాకు బాగా కడుపు నొప్పిగా ఉంటుందండి, మీరు ఒకసారి కృష్ణుడితో చెప్పండి, కృష్ణుడిని అడగండి, కృష్ణుడు మీ దగ్గరికి వస్తాడు కదా, అందరూ చెప్తూ ఉంటారు, కృష్ణుడిని అడగండి అని చెప్పి ఒక అతను పాపం వచ్చి గోల పెట్టాడు. ఎవరి దగ్గరికి వచ్చి? బిల్వమంగళుడి దగ్గరికి వచ్చి. కృష్ణుడు అన్నాడు, తప్పకుండా తప్పకుండా నేను కృష్ణుడికి చెప్తాను, సరేనా? కృష్ణుడు వచ్చాడు. స్వామి, వాడు గోల పెడుతున్నాడు స్వామి, వాడిని కాపాడు స్వామి, వాడిని కాపాడు స్వామి, వాడు కడుపు నొప్పిట పాపం, మెలికలు తిరిగిపోతున్నాడు, కొంచెం కాపాడు స్వామి అని చెప్పి అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నా వల్ల కాదయ్యా అని చెప్పాను. ఏమన్నాడు? నా వల్ల కాదయ్యా. అట్లా అనకు స్వామి, నువ్వే నా వల్ల కాదంటే ఎట్లా? అట్లా అనకు స్వామి, నువ్వు చూడాలి స్వామి, నువ్వు చూడాలి, ఏదో ఒక ఉపాయం చెప్పు స్వామి, పాపం గోల పెట్టేస్తున్నాడు స్వామి. సరే, ఓ పని చేయమని చెప్పు, దొరలకుండా ఉంటే తగ్గిపోతుందని చెప్పు అన్నాడు. ఏమన్నాడు? దొరలకుండా ఉంటే తగ్గిపోతుంది. సరే, కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఈయన వచ్చాడు. బాబు, అడిగావా? అడిగానయ్యా,
ఏంటో నా వల్ల కాదన్నాడయ్యా ముందు. బాబు సరిగ్గా చెప్పండి బాబు, అట్లా అన్నాడు, నా వల్ల కాదు అని చెప్పి. మీరు అలా అంటే ఎలా స్వామి, అలా అనకండి స్వామి అని నేను బతిమలాడాను. ఆయన అన్నాడు, దొరలకుండా ఉంటే తగ్గిపోతుంది అన్నాడు. నువ్వు అప్పుడప్పుడు ఏమైనా దొర్లుతూ ఉంటావా? మామూలుగా దొరలటం ఏంటయ్యా బాబు, ఇల్లంతా దొర్లుతూ ఉంటాను. దొర్లుతుంటావా? అదే పాపం ఆయన అన్నది, దొరలకుండా ఉంటే తగ్గిపోతుంది. నొప్పి లేకపోతే నేను ఎందుకు దొర్లుతానండి? నొప్పి పుడితేనే కదా నేను దొరలేది. దొరలకుండా ఉంటే తగ్గటం ఏంటి? తగ్గితే నేను ఎందుకు దొర్లుతాను? అన్నీ ఇలాంటి మాటలే చెప్పేది అర్థం కాకుండా అని పాపం ఆయన వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళైన తర్వాత ఆయన ఏదో యాత్రలకు వెళ్ళాడు. యాత్రలకు వెళితే ఒక చోట కురూరమ్మ అని, ఇవన్నీ బాబాగారు చెప్పిన మాటలే, కురూరమ్మ అని ఒక ఆవిడ పూటకూళ్ళమ్మ అన్నం వండి పెడుతోంది. అక్కడికి వెళ్ళాడు భోజనానికి. అక్కడ ఒకటేమైనా మెలికలు తిరుగుతున్నాడు. ఏంటి బాబు అలా మెలికలు తిరుగుతున్నావు అని. ఏం చెప్పనమ్మా, కడుపు నొప్పి అమ్మా, కడుపు నొప్పి అని చెప్పి అన్నాడు. సరే నేను కృష్ణుడితో చెప్తాలే అంది ఆవిడ. కురూరమ్మ కృష్ణ భక్తురాలు, కురూరమ్మ కృష్ణ భక్తురాలు. ఈయన అన్నాడు, ఆయన చెప్పటం అయిందమ్మా, మామూలుగా కాదు, డైరెక్ట్గా ఆయనతోనే చెప్పాము, నా వల్ల కాదని చెప్పన్నాడు ఆయన. అట్లా అన్నాడా? నా వల్ల కాదు, మరి ఎట్లా స్వామి అని అడిగితే దొరలకుండా ఉంటే తగ్గిపోతుంది అన్నాడు. పోనీ దొరలకుండా ఉన్నావా? ఏం ఉండనమ్మా, ఒకటే దొరుకుతున్నాను అని చెప్పి. అప్పుడు కురూరమ్మ అన్నది, సరే ఓ పని చెయ్యి, నేను చిన్న కృష్ణ మంత్రం చెప్తాను. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఇవన్నీ స్వామి చెప్పినవి, గుర్తుపెట్టుకోండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. అట్లా అనుకుంటూ ఉండు, కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఉండు, తగ్గిపోతుంది అని పాపం ఆవిడ కురూరమ్మ చెప్పింది. సరే ఈయన కొన్నాళ్ళు మరి ఎవరు ఏ మందు చెప్తే ఆ మందు పాటించాలి కదా, పాటించాడు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఈయనకి కడుపు నొప్పి తగ్గిపోయింది. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. తగ్గిపోయిందే, చాలా బాగుంది అనుకున్నాడు. వాళ్ళ ఊరు వెళ్ళాడు. వాళ్ళ ఊరు వెళితే బిల్వమంగళుడు కనిపించాడు. బాబు ఎలా ఉన్నావు బాబు అని అడిగాడు. ఏంటయ్యా బాబు ఎలా ఉన్నావేంటి, నువ్వేమో దొరలకుండా ఉంటే తగ్గిపోతుంది అన్నావు. తగ్గిపోయింది నాకు మొత్తానికి. దొరలలేదా? దొరలటం కాదయ్యా బాబు, నేను కురూరమ్మ అని ఒక ఆవిడని పట్టుకున్నాను. ఆవిడ నాకు ఈ మంత్రం చెప్పింది, కృష్ణుణ్ణి స్మరించుకో, ఈ మంత్రం చెప్పు, నీకు తగ్గిపోతుంది అని చెప్పింది. అట్లా చేస్తున్నాను, తగ్గిపోయింది అంతే. ఏంటా మంత్రం? ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అని చెప్పి అనుకున్నాను. కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఉన్నాను, తగ్గిపోయింది. అలాగా, మరి కృష్ణుడేమో అట్లా అన్నాడు, ఏమో నాకేం తెలుసు, నేను అడుగుతూ ఉండు అని ఈయన ఇంటికి వెళ్ళి
కృష్ణుడిని అడిగాడు, స్వామి నువ్వేమో ఇట్లా అన్నావు, ఆవిడేమో మంత్రం చెప్పింది, టపక్కన తగ్గిపోయింది, ఏంటి స్వామి అని చెప్పాను. కృష్ణుడు అన్నాడు, నేను చెప్పింది ఆవిడ చెప్పింది ఒకటే కదా. ఏమన్నాడు? నేను చెప్పింది ఆవిడ చెప్పింది ఒకటే కదా అన్నాడు. నువ్వు చెప్పింది ఏంటి స్వామి? దొరలకుండా ఉంటే తగ్గిపోతుందని చెప్పి అన్నావు. ఆవిడేం చెప్పింది? ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అని కృష్ణుడిని స్మరించుకో అని చెప్పింది. అవును, రెండూ ఒకటే కదా. నేనేం చెప్పాను? దొరలకుండా ఉంటే తగ్గిపోతుంది అని. పనికిరాని విషయాల్లో నువ్వు దొరలకుండా ఉండు, తగ్గిపోతుంది అని చెప్పి నేను అన్నాను. నువ్వేమో పనికిరాని విషయాలన్నీ కూడా దొర్లించుకో, వాటిల్లో దొర్లి ఓరి నాయన సామాన్యులు కాదురా బాబు ఇద్దరు అని చెప్పి అనుకున్నాడు. ఈ మధురమైనటువంటి ఈ సన్నివేశం ఎవరు చెప్పారు మనకి? భగవాన్ బాబా చెప్పారు. మీరు కూడా దొరలకుండా ఎందుకంటే మనం ఇక్కడ ఉండే ఈ గంట సేపు తప్ప మిగతా అప్పుడు దొర్లుతూనే ఉంటాం రకరకాల చోట్ల. పనికిరాని చోట్ల దొరలకుండా, అవన్నీ మనసులో పెట్టుకోకుండా, వాటిల్లో వాదించకుండా, పోరాడకుండా, గోల్ చేయకుండా ప్రశాంతంగా ఉండండి, అన్నీ తగ్గిపోతాయి అని ఎవరు చెప్పారు? భగవాన్ బాబా చెప్పారు. కాసేపు చెప్పనా? భగవాన్ బాబా రాజమహేంద్రవరం వచ్చారు ఒకసారి. ఎక్కడికి? రాజమహేంద్రవరం, రాజమండ్రి. సరిగ్గా గోదావరి ఒడ్డున ఒక ఇలా గట్టు ఉంది. ఆ గట్టు దగ్గర సభ, మహాజనం అక్కడ అన్నమాట. గట్టు మీద ఇలా కూర్చున్నారు. ఇటు కొంతమంది లేడీస్, ఇటు జెంట్స్. ఈ మూలేమో డయాస్. ఈ కామేశ్వర ఘనాపాటి గారు ఉన్నారే, ఆయన మొట్టమొదటిసారి బాబాని దర్శనం చేసుకొని, ఆ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడ బాబాని దర్శనం చేసుకొని వేదం చదవటానికి ప్రారంభం చేశాడు. స్వామి అన్నారు, అక్కడ పందిట్లో చదవమని చెప్పు అని చెప్పన్నారు. ఈ పందిట్లో ఆయన వేదం చదివాడు. తర్వాత బ్రహ్మాండంగా భజనలు జరుగుతున్నాయి. ఓ నందలాల 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 అంటూ భజనలు జరుగుతున్నాయి. స్వామి కొంచెంసేపు ఆగి మెల్లిగా వచ్చారు. వచ్చి ఆయన అలా డయాస్ మీదకి వెళ్ళారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు స్వామి తిరుగుతున్నారు. ఈ పాటలు చూస్తే అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఒక ఆయన, ఓ పల్లెటూరు ఆయన ధోవతి కట్టుకొని వచ్చాడు. ఆ డయాస్ చివరికి వచ్చి ఇట్లా పిలిచాడు. ఎవరిని? స్వామిని రమ్మని పిలిచాడు. స్వామి అన్నారు, నన్నా? ఏమన్నారు? నన్నేనా అని అడిగారు. మిమ్మల్ని రండి అని చెప్పన్నాడు. సరే, స్వామి ఏం చేశారంటే పాపం వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. వాడు బ్రహ్మాండంగా జరుగుతోంది సభ. అంటే ఆ రోజుల్లో మన సేవాదళ్ళు ఎంత భయంకరంగా లేరు. అప్పుడు
నన్నేనా రండి అన్న. స్వామి వచ్చారు, వెళ్ళిపోయాడు. భజన జరుగుతోంది, బ్రహ్మాండంగా జరుగుతోంది. ఎటువంటి దృశ్యం అండి! ఎటువంటి దయామయుడైన ఒరిస్సాలో బ్రహ్మానంద పాండా అని ఒరిస్సా ఎంపీ, ఆయన ఓ పుస్తకం రాశాడు, రసో వైసహ అని. భగవంతుడు ఆనంద స్వరూపుడు అని పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఈ 2 లైన్లు రాశాడు. ఆయన కూడా వచ్చాడు, కూర్చున్నాడు. ఇది దృశ్యం. అతను ఎవరో వచ్చాడు, స్వామిని ఇట్ట పిలిచాడు. నన్నా అని అడిగారు, రమ్మన్నాడు. వచ్చారు, స్వామి దండం పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏమి దృశ్యం అండి! సులభ ప్రసన్నాయ నమః అంటామే. ఇంతకంటే ఎంత గొప్ప ఎగ్జాంపుల్ ఉంటుందా అని మనకి అనిపిస్తుంది. మగధ దేశంలో ఇప్పుడు మగధనే ఇప్పుడు ఏమంటారు అని, బీహార్ అన్నమాట. ఆ బీహార్లో విద్యాపతి అని ఒక మహాకవి ఉండేవాడు. ఆయన పేరేంటి? విద్యాపతి. బీహార్లో ఆయన చాలా గొప్ప శివభక్తుడు. ఆయన భార్య సుశీల. ఈయన దగ్గర ఓ పనివాడు ఉండేవాడు. విద్యాపతి దగ్గర ఒక పనివాడు ఉండేవాడు. ఆ పనివాడి పేరేంటంటే ఉగ్న. పేరేంటి? ఉగ్న. ఆ ఉగ్న అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకని ఆయన ఎప్పుడూ పిలుస్తూ ఉండేవాడు, ఉగ్న ఉగ్న ఉగ్న. ఇక్కడే ఉన్నాను స్వామి, దగ్గరికి రారా, ఉగ్న ఉగ్న అని అలా పిలుస్తూ ఉంటాడు. ఏవో పనులు చెప్పేవాడు, ఆయన చేసేవాడు. పడుకునేటప్పుడు ఉగ్న 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 అంటూ ఉండేవాడు. వాళ్ళ ఆవిడ, ఏంటండి గోల, ఈ ఉగ్న ఏంటండి, నువ్వు అలా అనకే, నేను నిన్నేం పిలవట్లేదు కదా, నువ్వు పడుకో హాయిగా, నేను వాడిని పిలుస్తున్నాను, ఉగ్న ఉగ్న అని పిలిచేవాడు. బహుశా వాళ్ళ భాషలో ఏమైనా ఉగ్న అంటే ఏమైనా శివుడు అని ఏమైనా అర్థం ఉందో ఏమో. ఆవిడికి ఒళ్ళు మండిపోతూ ఉండేది. అందుకని ఆవిడేం చేసేదంటే బండ పనులన్నీ చెప్పేది వాడికి. కట్టె పొలాలు తేవటం, లేకపోతే పెద్ద పెద్ద మంచినీళ్ళు తేవటం, అవన్నీ చేసేవాడు పాపం. ఒరే ఉగ్న, దగ్గరికి రారా, కూర్చోరా, బాగా అలసిపోయావురా, చాలా కష్టపడి చేస్తున్నావురా అని చెప్పి. పర్వాలేదండి అయ్యగారు, పర్వాలేదండి అనేవాడు. ఆ మగధని, బీహార్ని అప్పుడు ఆ రోజుల్లో శివసింహ అనేటటువంటి ఒక రాజు
పరిపాలించేవాడు. ఆ శివసింహ ఏం చేశాడంటే కబురు చేశాడు, ఏమని, విద్యాపతిని ఒకసారి రమ్మని చెప్పు, వారికి ఏదో సన్మానం చేద్దాం అని ఏదో కబురు చేశాడు. ఎవరికి? విద్యాపతికి. ఆ కబురు వచ్చింది. కబురు వస్తే, నేను ఎలా వెళ్ళేదిరా ఒక్కడనే, నువ్వు కూడా రారా, నేను వస్తాలేండి స్వామి అని. సరేలే, మన ఇద్దరం వెళదాంలే అని వాళ్ళిద్దరూ వెళ్ళారు. వెళితే సగం దూరం వెళ్ళాక బాగా దాహం వేసింది. దాహం వేసి, రే ఒగ్గున మంచినీళ్ళు కావాలరా, తెచ్చుకున్న మంచినీళ్ళు ఏమో అయిపోయినాయి, మంచినీళ్ళు కావాలరా, దాహం అవుతుందిరా, మంచినీళ్ళు కావాలి అంతే కదా, నేను తెస్తానండి అనేవాడు. ఎక్కడ తెస్తావురా? ఇటివ్వండి, ఆ మరచం ఇటివ్వండి అనే మరచము తీసుకొని వెళ్ళిపోయాడు. అవతలికి వెళ్ళి టకామని మరచమ్మ నిండా నీళ్ళు పట్టుకొచ్చాడు. ఒరే, ఎలా తెచ్చావురా, ఎక్కడి నుంచి తెచ్చావురా, నిజం చెప్పరా, నిజం చెప్పరా, నువ్వు ఎవర్రా, నిజం చెప్పరా అని అడిగాడు. ఆ ఉగ్గున ఎవరో తెలుసా అండి? శివుడే. శివుడు ఇతని భక్తికి మెచ్చుకొని వచ్చి ఆయన దగ్గర సేవకుడుగా ఉండిపోయాడు. అందుకని చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఎక్కడివిరా నీళ్ళు, ఎక్కడి నుంచి తెచ్చావురా, చుట్టూ ఎక్కడ నీళ్ళు లేవు కదా, నిజం చెప్పరా, నిజం చెప్పరా అన్నాడు. నేను శివుణ్ణి స్వామి అని తన యొక్క రూపం చూపించాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆయన పాదాల మీద పడిపోయాడు. శివ 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 అంటూ పాపం పడిపోయాడు. పుట్టపర్తిలో బీహార్ అండ్ జార్ఖండ్ వాళ్ళు, ఆ సమితిలో వాళ్ళు ఈ నాటకం వేశారు. ఏ నాటకం? విద్యాపతి నాటకం. స్వామి అట్లా చూస్తున్నారు, ఇలా జరుగుతోంది. ఉగ్నా 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 అనేవాడు. వెంటనే దయామయుడైనటువంటి కరుణాంతరంగుడైనటువంటి భగవాన్ బాబా అలా అని ఉంగరం సృష్టించి అందరూ కూడా తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాడేమో ఉగ్నా 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 అంటూ అప్పుడు శివుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నేను శివుణ్ణి అనే విషయం ఎవరికన్నా చెప్పావా నేను అదృశ్యమైపోతాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు. ఓరి నాయనో, ఇంటికి వెళ్ళాడు. ఉగ్నా 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 ఎక్కువసార్లు అనక్కర్లా స్వామి, ఇదివరకులాగా మామూలుగాను చాలు. ఉగ్నా అట్లా అనకరా,
నువ్వు తెలియలేదురా నువ్వు దేవుడు అని పాపం వాడు. ఇంటికి వెళ్ళాక ఉగ్నా ఉగ్నా అని మళ్ళీ మొదలు. వాళ్ళ ఆవిడంది, ఇదివరకే నయం, మీరు ఇప్పుడు మరీ డోస్ పెంచారు, ఏంటండి ఇట్ అయిపోయారు మీరు, నీకు తెలియదులేవే, నీకు తెలియదులే, ఎందుకంటే చెప్పకూడదు కదా మరి. ఉగ్నా ఉగ్నా. ఓ రోజు రాత్రిపూట ఈ ఉగ్న బయట పడుకున్నాడు. ఈయన మెల్లిగా వాళ్ళ ఆవిడ పడుకున్న తర్వాత తలుపు దగ్గరికి వేసి బయటకు వచ్చి వాళ్ళ పాదాల మీద పడి ఉగ్నా 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 అని ఆడటం మొదలుపెట్టాడు. ఎవరు? విద్యాపతి. ఏంటి స్వామి, చెప్పాను కదా స్వామి, ఎందుకు అట్లా చేస్తావు అతను. ఉగ్నా ఉగ్నా, నేను గుర్తించలేదురా నువ్వు దేవుడు అని చెప్పి అని పాపం ఆయన. ఇంతలో వాళ్ళ ఆవిడ బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూసేటప్పటికి దృశ్యం ఏంటి, పాదాలు పట్టుకొని నొక్కుతున్నాడు, ఒకటేమైంది నొక్కుతున్నాడు. ఒక కర్ర పట్టుకొచ్చి టపా 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 కొట్టింది. ఈయన మాయమైపోయాడు. ఎవరు? శివుడు మాయమైపోయాడు. ఉగ్నా 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 అంటూ మొత్తం సాయి కుల్వంత్ సభా మండపం మారు మోగిపోయింది. సత్యసాయి పరమాత్ముడి నేత్రాలలో అలా ఆనంద బాష్పాలు పొంగి పొరలాయి. జార్ఖండ్ అండ్ బీహార్ వాళ్ళు, సేవా సమితుల వాళ్ళు. మీరా? అక్కడ అక్కడ ఏదో ఒక ఊరు కూడా ఉంది. ఆ ఊరు పేరు ఉగ్నస్థాన్. ఉగ్నస్థాన్ అంటే ఏంటి? శివుడు ప్రత్యక్షమైన చోటు. ఇప్పటికీ ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి రావచ్చు. దాని పేరేంటి? ఉగ్నస్థాన్. అక్కడ పరమశివుడు ప్రత్యక్షమైనట్టు వాళ్ళు పరమానందం పొందుతూ ఉంటారు. అది కథ తీసుకొచ్చి పుట్టపర్తిలో వేశారు. ఆ వేళ స్వామి ఇంకేం మాట్లాడలే పాపం. నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయారు. మర్నాడు పొద్దున్నే బాబా వస్తూ వస్తూ అన్నారు, అక్కడ పెద్దవాళ్ళు కూర్చుని ఉంటారుగా, నిన్న నాటకం చూసారా? చూసాం స్వామి, చూసాం స్వామి. ఎలా ఉంది అన్నారు. అద్భుతం స్వామి, అద్భుతం. ఎందుకనో తెలుసా అద్భుతం? స్వామి కూడా అలాగే వాళ్ళు చూడకుండగా ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటాడు. స్వామి కూడా అదేవిధంగా ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళు గ్రహించలేరు అని భగవాన్ బాబా చెప్పారు. అలా ఒక అద్భుతం జరిగింది పుట్టపర్తిలో. చెప్పచ్చా? కాసేపు ఆపమంటారు ఇంకా? స్వామి ఒకసారి గ్రౌండ్లోకి వచ్చారు. గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటున్నారు.
ఏమాట? ఒక బెంచి ఉంది, దాన్ని ఏదో సీసా ఏదో అంటారే, ఇట ఇలా ఊగుతుంటుంది. ఏమిరా ఆట అంటే, ఇలా అనాలి స్వామి. ఇలా అంటే మీరు ఇలా అన్నారనుకోండి, నేను ఇలా పట్టుకుంటాను, ఇలా ఇలా కిందకి దించాలి, ఇలా మిమ్మల్ని ఇలా కిందకి దించామనుకోండి, మీరు ఓడిపోయినట్టు. మీరు నా చెయ్యి ఇలా కిందకి దించారనుకోండి, నేను ఓడిపోయినట్టు. అలాగా నేను కూర్చుంటాను అయితే అని స్వామి కూర్చున్నారు. స్వామి కూర్చొని చేతులు ఇలా పెట్టారు, వాళ్ళు పెట్టారు, ఇలా పెట్టారు. ఏమిరా టిఫిన్ సరిగ్గా చేయలేదా? ఏం సరిగ్గా వచ్చావేంటి? తిన్నాను స్వామి. ఇంకో ఇద్దరు రండిరా బాబు అని ఇద్దరు ముగ్గురు కలిసి స్వామి చెయ్యి నొక్కటం మొదలుపెట్టారు. స్వామి చెయ్యి నొక్కటానికి ప్రయత్నం చేశారు. స్వామి చెయ్యి కిందకి వెళ్ళలేదు, వాళ్ళ చెయ్యి పక్కకు వచ్చింది. అర్థమైందా? వాళ్ళు అన్నారు, స్వామి ఈసారి రండి, స్వామి ఈసారి రండి, ఈసారి మిమ్మల్ని పడేస్తాం అని చెప్పాను. నన్ను పడేయటం కోసం కాదురా నేను వచ్చింది, మిమ్మల్ని పడిపోకుండా నుంచోబెట్టడం కోసం నేను వచ్చాను. మీరు పడిపోకుండా నిలబడాలని నేను వచ్చానురా, అంతేకాని నన్ను మీరు పడేస్తారా లేదా అని కాదురా అన్నారు భగవాన్ బాబా. ఇలా ఎన్నో మధురములైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కాసేపు మీతోటి పంచుకుందాం. ఇవి మీకు నచ్చుతాయో నచ్చవో అని చెప్పి అనుకుంటూ వచ్చాను. సరే, ఏదో నచ్చినట్టున్నాయి చూస్తుంటే కొంచెం.